ఉల్లిగడ్డ రొయ్యలు వండుతున్నా. రొయ్యలు ఉల్లిగడ్డలు రొయ్యలు ఎంచాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రొయ్యలు మంచిగా జర దూరగా ఎంచుకోవాలి. అట్టనే వేస్తే అంత కౌసు కౌసు వస్తాయి. ఇట్లా వేయించినాక మంచిగా కడిగి వండుకోవాలి. ఈ పొట్టు తీసి ఇట్లా వేగాలి. ఇట్లా మంచిగా దూరగా వేగినాక దించాలి. అయిన దించుతున్నా. ఇవన్నిటికీ ఇట్లా ఇవి ఉంటాయి కొచ్చగా సూదులోనే ముళ్ళు. ఈ ముళ్ళు తీసేసుకోవాలి. ఈ ముళ్ళు ఈ తోకలు ఇవి తీసేయాలి. ఇట్లా ఈ ముళ్ళు తీయాలి, ఈ తోకలు తీయాలి. ఇట్లా కొట్టచ్చు. ఇట్లా కొడితే కూడా ఇరిగిపోతాయి. ఇట్లా అన్నీ తీసుకున్నాలి. ఇవన్నీ ఇట్లా ఇట్లా ఉంటాయి, మంచిగా నీట్గా ఉంటాయి. ఇట్లా ఇదంతా ఇట్లా అంతా గింత వెళ్తుంది. అన్ని ఈకెళ్ళి మూతులు నీళ్ళలా కడుక్కోవాలి. ధనియాలు ఎంచుతున్నా. కొన్ని మెంతులు వేయాలి. కొంచెం అంతా జీలకర్ర. ఇట్లా జీలకర్ర, మెంతులు, ధనియాలు మంచిగా దూరగా ఎంచుకొని మంచిగా సన్నగా పొడి కొట్టి రొయ్యల కూరలు వేయాలి. మంచిగా ఉంటుంది. రొయ్యల కూరకు తాలింపు చేస్తున్నా. నూనె పోసుకోవాలి. ఒక 2 పావుల నూనె పోయాలి. తాలింపుకు కొన్ని మెంతులు వేస్తున్నా. మెంతులు గోలినాయి. మెంతులు గోలినాక ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసినాక వెంటనే రొయ్యలు వేయాలి. ఇట్లా మంచిగా 2 ఒక్క జాగాలు వేసుకొని ఇట్లనే నూనెలో మంచిగా ఉడికియాలి. ఇట్లా మంచిగా గోలాలి. ఇప్పుడు ఇట్లా గోలినాక ఒక చెంచా పసుపు వేసుకోవాలి. మంచిగా కలపాలి. పసుపు అన్నిటికీ పట్టాలి. ముందుగా పసుపు వేసి కలిపినాకనే అన్నీ వేయాలి. ఒక చెంచా అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఒక 2 చెంచాల మిరం వేస్తున్నా. కలిసేటట్టు మంచిగా కలపాలి. మంచిగా కలుపుకోవాలి అన్నీ కలిసేటట్టు. కొంచెం అంతా చింతపండు పులుసు వస్తే మంచిగా ఉంటుంది. వేసి కొన్ని నీళ్ళు పోయాలి. కలియామాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి వేస్తున్నా. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇట్లా పులుసు పోస్తే కొంచెం జీలకర్ర మెంతులు, ధనియాల పొడి వేస్తే మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. పులుసు పోసినప్పుడు పులుసు పోయకపోతే వేయాలి. చింతపండు పులుసుకు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అయింది, దించుతుంది. ఇక రొయ్యల కూర రెడీ అయింది.